ఈరోజు మన రెసిపీ బంగాళదుంప ఇంకా వెల్లుల్లి కాంబినేషన్లో తయారు చేసిన రైస్ అనమాట. నైట్ మిగిలిన రైస్ని ఈరోజు మళ్ళీ మనం ఫ్రెష్గా చేసుకుంటున్నాం. నిజానికి అప్పటికప్పుడు వండుకున్న రైస్ కన్నా నైట్ మిగిలిన రైసే మన హెల్త్కి చాలా మంచిది. మధ్యాహ్నం వండుకున్న రైస్ అయినా వేడివేడిగా తినడం కన్నా కాస్త చల్లగా అయిన తర్వాత తింటేనే మంచిదండి. సో నైట్ మిగిలిన రైస్ అయినా పొద్దున వండుకున్న రైస్ అయినా ఏదో ఒక రైస్ తీసుకొని ఈ రెసిపీ ట్రై చేయండి, అదిరిపోతుంది. మరి రెసిపీలోకి వెళ్దామా? చలో మరి. ఒక సింపుల్ రైస్ తయారు చేస్తున్నామండి. లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. ఇది వెల్లుల్లి ఇంకా బంగాళదుంప వేసి పొటాటో గార్లిక్ రైస్ అనమాట. సూపర్ ఉంటుంది అసలు. మార్నింగ్ ప్యాక్ చేసి ఇస్తే ఈవినింగ్ వరకు మంచి టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. ఈజీ రెసిపీ. ఫస్ట్ ప్యాన్ పెట్టా, దీంట్లో కొంచెమే ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఒక స్పూన్ శనగపప్పు, అలాగే సగం స్పూన్ మిరియాలు వేయండి. ఫస్ట్ వేసి దూరగా వేయించండి. వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కొన్ని ధనియాలు, కాస్త జీలకర్ర, వెల్లుల్లి వేసి ఇలా మంచిగా దూరగా వేయించండి. అలాగే ఎండుమిరపకాయలు కొన్ని వేయండి. ఇలా మొత్తం మంచిగా వేయించేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేయండి. మీకు ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకోండి. అలాగే కాస్త చింతపండు కూడా వేసి మంచిగా మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ పొడిని మీ దగ్గర ఉన్న రైస్లో మిక్స్ చేసేయండి. ఫస్ట్ నైట్ మిగిలిన రైస్నైనా సరే, లేదా అప్పటికప్పుడు వండుకున్న రైస్ చల్లార్చుకొని అందులో ఇలా మిక్స్ చేసేయండి. ఇది టేస్ట్ చూడండి, మీకు ఉప్పు సరిపోతే ఓకే, లేదంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి. మీ ఇష్టం, కావాలి అంటే కొంచెం ఎక్కువ నెయ్యి లేదా కొంచెం తక్కువైనా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న బంగాళదుంపలు 2 ఉంటాయి కదా, మీ ఇష్టం ఎన్నైనా ఉడికించుకోండి. వాటిని ఇలా చిదిమి వేసేయండి. చిన్న చిన్నగా చేత్తోనే చిదిమేస్తున్నాను. మీరు కావాలి అంటే చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి మంచిగా నెయ్యిలో వేగనివ్వాలి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోనే కాస్త పసుపు కూడా వేసేసుకోండి. దూరగా బంగాళదుంపని వేగనివ్వాలి. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసేయండి. దీనికి కాంబినేషన్ ఆమ్లెట్ ఉంటే చాలా బాగుంటుంది. రైస్ మొత్తం మనకి చల్లగా ఉంది కదండి, ఇప్పుడు మళ్ళీ రైస్ అంతా వేడవ్వాలి. పిల్లలైతే లంచ్ బాక్స్లో పెట్టిస్తే అస్సలు వెనక్కి తీసుకురారు, చాలా నచ్చుతుంది వాళ్ళకి. మీరు బాయిల్డ్ ఎగ్ అయినా లేదా ఆమ్లెట్ అయినా వేసిస్తే సూపర్గా తినేస్తారు. అంతే అండి, పొటాటో గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది. చాలా 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 బాగుంటుంది. మీరు ఇది ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెటో లేదా అప్పడాలు అలా వేసిస్తే కనుక సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్. చలో మరి ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.